కోడలా ఇంకేడతాను అయిందేందో అయిపోయింది కానీ నువ్వు ఇంట్లోకి వచ్చి ఆనందిందిరా. ఏందత్తమ్మా నేనేం చేస్తానో చెప్పు. ఈ పెళ్లి రోజు కూడా ఆశీర్వదించమని చెప్తే గంత పెద్ద లొల్లి ఎత్తాడా? నేనేం చేయాలా కోడలా? నేను ఇస్తాం అన్ని తీర్లు చెప్పబడితే వానికి నా మాట వస్తాం వింటలేడా? నేనేం చేయాలి బిడ్డ? అత్తమ్మ నేనేం తప్పు చేసినా చెప్పు. ఆయన మా ఇంటికి పోకని చెప్పిండు, పోతలేను. ఫోన్లో మాట్లాడకని చెప్పిండు, ఫోన్లో మాట్లాడుతున్నాను. ఇంకా ఎందుకు నా మీద కోపము? అదే కోడలా నీకు చెప్పలేక అటు వానికి చెప్పలేక నేనే నడవ పిచ్చి లేచిపోతానా? అసలు తాగుడు అలవాటు లేని వానికి వానికి ఎట్లా తాగుడు అలవాటు అయిందో నాకే అర్థమైతలేదు. అదే అత్తమ్మ నేను అందరు అమ్మాయిలు లెక్క చీరలు కావాలి, షాపింగ్లో పోతే సినిమాలు తీసుకుపోని అడుగుతున్నానా? ఆయన చెప్పినట్టు తింటున్నా, ఆయన కొట్టినా తిట్టినా పడుతున్నా, ఇంట్లో ఏదున్నా అడ్జస్ట్ అయి ఉంటున్నా కదా. ఇంకెందుకు నా మీద కోపం ఆయనకి? ఏడవ కోడలా వానికి భగవంతుడే బుద్ధి చెప్పాలి. నువ్వు వేడవకు ఇగల అన్నం తిందుపాలి. అసలు ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. ఏమైతుంది బిడ్డ, ఇలా పెళ్లి రోజు కదా, బావకు అక్కకు బట్టలు పెట్టి మంచి చెడ్డలు తెలుసుకొని వస్తాడు. అసలే గొడవలు అవుతున్నాయి. ఇటోళ్ళు అటు పోవద్దు, అటోళ్ళు ఇటు రావద్దన్నాడు. మళ్ళీ అన్న పోయినందుకు మళ్ళీ గొడవ కాదా అని అమ్మ. బిడ్డ పోకపోయినా కూడా మళ్ళీ వస్తలేరని మనల్నే బదనం చేస్తాడు. అన్న అయితే పోయిండు కదా, పోయిరా అని. అక్కడ అక్కేమో దొంగ చాటుగా నాకు ఫోన్లు చేసుకుంటా మనం అటు పోవద్దని చెప్పింది. అన్నేమో అక్కడ పోయిండు. అక్కడ ఎట్లుంటుందో ఏమో మరి. అవునా బిడ్డ, మరి అన్న పోయే సంగతి అక్కకి ఎరికేనా? తెలియదే అమ్మ, నేను చెప్పలేదు. అవునా బిడ్డ, మరి అక్కకు ఫోన్ చేసి చెప్పు. సరే అమ్మా. హలో చెల్లె. అక్క హ్యాపీ మ్యారీడ్ లైఫే. థ్యాంక్ యూ చెల్లె. ఏమైంది అక్క అంత డల్గా మాట్లాడుతున్నావు? నీకు తెలిసిందే కదా నా చెల్లె బావ గురించి. పొద్దున్నే గొడవైంది. ఈ పెళ్లి రోజు కూడా బావతో గొడవ ఎందుకే? మళ్ళీ ఏమైంది? ఎక్కడ గొడవ వచ్చింది? ఏం చెప్పాలి చెల్లె, గుడికి రమ్మంటే రాలే. కనీసం అక్షంతలు తీసుకొని ఆశీర్వదించంటే వాటిని కింద కొట్టేసి మళ్ళీ తాగడానికి పోయిండే. ఇక మారాడా అనే బావా? ఛీ, అయినా అన్న మీ ఇంటికి వస్తాను బయలుదేరిండే. ఏందే చెల్లె, అన్న ఇప్పుడు ఎందుకు ఇంటికి వస్తున్నాడు? అసలు ఇప్పుడు ఆయన మస్తు కోపం మీద ఉన్నాడే. ఇక నీకు తెలిసిందే కదా అక్క, ప్రతి సంవత్సరం నీ పెళ్లి రోజుకి అన్న వచ్చి బట్టలు పెడతాడు. అందుకే బట్టలు తీసుకొని వచ్చిండు. ఇప్పుడు బట్టలు గిట్టలు ఎందుకే? ఇప్పుడు మాకు ఏం వద్దే, అన్నకు వద్దని చెప్పే. అందుకే నీకు ఫోన్ చేసి చెప్దామనే చేసిన అక్క. ఆల్రెడీ అన్న దగ్గర రావచ్చు. అయ్యో ఇప్పుడు అన్నింటికి వచ్చి నేను చెప్పేసి తెలిసింది అనుకో, ఆయన పెద్ద లొల్లి ఎత్తాడే. సరే నేను అత్తమ్మకి ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాలే, ఉండు. అత్తమ్మ. ఏది కోడలా? అయ్యో అత్తమ్మ, మా చెల్లి ఇప్పుడే ఫోన్ చేసింది. అన్న బట్టలు తీసుకొని ఇంటికి వస్తున్నాడట. అయ్యో అసలే కోపం మీద ఉన్నాడు. ఇప్పుడు మీ అన్నింటికి వచ్చినట్టే మళ్ళీ బావకు బామ్మరికి మళ్ళీ లొల్లి అవుతుంది కావచ్చు కదా బిడ్డ? ఏమో అత్తమ్మ, నాకేం తెలుసు. ప్రతి సంవత్సరం బట్టలు పెడతాడు కదా పెళ్లి రోజున, అందుకే వస్తున్నాడట. సరే బిడ్డ, వచ్చినోడు రాని. ఎట్లయినా వాడు ఇంట్లో లేడు కదా, వచ్చినోడు తొందరగా బట్టలు పెట్టి పోనీ. మళ్ళీ ఏమో అత్తమ్మ, నాకు మస్తు భయం అవుతుంది. ఇప్పుడు అన్నీ వచ్చిన విషయం అని తెలిసింది అనుకో, మళ్ళీ నన్నే అంటాడు. దేవుడా. అత్తమ్మ అన్నయ్య వచ్చిండు.